సంతోషకరమైన ఒత్తిడి లేని జీవితానికి 5 సాధారణ అలవాట్లు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఫ్యామిలీ టెన్షన్స్, అటు ఉద్యోగ విషయంలో స్ట్రెస్కి గురవుతున్నారు. ఒత్తిడి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని తరిమి కొట్టారంటే కొన్నిసార్లు అది అసాధ్యమని అనిపిస్తుంది. కానీ కొన్ని సాధారణ రోజువారీ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా సరే గందరగోళ పరిస్థితులలో ప్రశాంతంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఒత్తిడిని నిర్వహించడానికి తీవ్రమైన మార్పులు అవసరం లేదు. లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. మరీ ఒత్తిడిని నివారించి సంతోషకరమైన జీవితానికి 5 సాధారణ అలవాట్లు ఏంటో తాజాగా నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మైండ్ఫుల్నెస్ సాధన చేయండి. ఒత్తిడిని నిర్వహించడానికి అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గాలలో మైండ్ఫుల్నెస్ సాధన చేయటం ఒకటి. ఇందుకోసం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎవరితో అయినా సరే లిమిట్గా మాట్లాడాలి. రోజు 5 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టాలి. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు చేయాలి. యోగా మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది. మీరు పనిలో ఉన్నా, ట్రాఫిక్లో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా మైండ్ఫుల్నెస్ శ్వాస అనేది తక్షణ విశ్రాంతి కోసం ఒక శక్తివంతమైన సాధనమని నిపుణులు చెబుతున్నారు. మీ స్థలాన్ని ఖాళీ చేయండి. మీరు ఒకవేళ గందరగోళం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే తక్షణమే ఆ ప్లేస్ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవటం మంచిది. మీ మానసిక స్థితి బాగుండాలంటే ఒకరి స్థలాన్ని ఖాళీ చేయండి. అది ఇంట్లో లేదా కార్యాలయంలో అయినా ఒకరి ఒత్తిడి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. స్థలం ఎంపిక విషయమే మెరుగైన మానసిక స్పష్టతకు దారితీస్తుంది. ప్రతిరోజు మరింత ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. రోజువారీ దినచర్యను కలిగి ఉండండి. ప్రతిరోజు ఒకే సమయంలో మేల్కొనటం, నిద్రపోవటం, వ్యాయామం చేయటం, శుభ్రంగా తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం వంటి సాధారణ పనులను కూడా రోజువారీ దినచర్యను కలిగి ఉండటం వల్ల జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను చాలా వరకు తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం పాటించాల్సిన దినచర్యలు శక్తివంతమైనవి. ధ్యానం చేయటం, వ్యాయామం లేదా ఒక గ్లాసు నీరు తాగటం వంటి సాధారణ అలవాట్లు అలవర్చుకోవాలి. ఫోన్ స్క్రీన్ను చూడటం తగ్గించాలి. నిరంతర నోటిఫికేషన్లు, తరచు ఫోన్లు స్క్రోలింగ్ చేస్తూ ఉండటం వల్ల మానసిక అలసటకు దారితీయవచ్చు. ఒకరి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి కొన్నిసార్లు ఇతరుల నుంచి డిస్కనెక్ట్ అవ్వడానికి కేవలం ముఖ్యమైన విషయాలపైనే దృష్టి సారించి అనవసర పనుల్ని పక్కకు పెట్టాలి. భోజనం చేసేటప్పుడు లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మొబైల్ చూస్తూ సంభాషించకూడదు. అలాగే నిద్రపోయే ముందు మీ మెదడుకు రెస్ట్ ఇవ్వండి. అతిగా మొబైల్ చూడకండి. స్వీయ సంరక్షణను పాటించండి. స్వీయ సంరక్షణ స్వార్థపూరితం కాదు. ఒత్తిడిని నిర్వహించడానికి, భావోద్వేగ శ్రేయస్సును కాపాడుకోవడానికి ఇది ముఖ్యం. ఒక కప్పు టీని ఆస్వాదించడం, వెచ్చని స్నానం చేయటం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి సాధారణమైనవి విశ్రాంతి తీసుకోవడానికి మీతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, చిన్న నడక శరీరం సహజ ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. వీటితో పాటుగా సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఆనందం వైపు దృష్టిని మార్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.